హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికన్నా ఫస్ట్ నేనే చెప్పానండి. రేపు కదా మనకు ఉగాది, నేను ముందుగానే చెప్తున్నాను అందరికీ. అందుకే ముందుగానే మామిడికాయ రుచి చూపిద్దామని మామిడికాయతోటైతే మంచిగా పచ్చి పులుసు, అంటే ఓల్డ్ మోడల్లో పాత పద్ధతిలో మన పెద్దవాళ్ళు చేస్తారు కదా, అమ్మలు అమ్మమ్మలు, ఆ టైప్లో చూపిస్తున్నాను. కాకపోతే ఏంటంటే నా దగ్గర కట్టెల పొయ్యి బొగ్గుల పొయ్యి లేదు కాబట్టి గ్యాస్ మీదే ఇలా కాలుస్తున్నాను. కాల్చి చేసిన పచ్చి పులుసు భలే టేస్ట్గా ఉంటుందండి. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఏ మామిడికాయ అయినా పర్వాలేదండి. ఇలాగా కడిగి చక్కగా ఘాట్లు పెట్టేసుకొని మంట సిమ్లో ఉంచుకొని బాగా కాల్చాలి. లోపల మనకి పచ్చి అంతా పోయి మెత్తగా ఉడుకుతుంది. కాయని మనం టచ్ చేస్తే మెత్తగా అయిపోతుంది. అప్పుడు మనకు అది కాలినట్టు. అది సిమ్లో పెట్టాను, కాలుతూ ఉంది. ఈలోపు అయితే అరటికాయ ఫ్రై చేస్తున్నాను. కొంచెం కాయలు లావుగా ఉంటే మనం చిప్స్ చేసుకునేదానికి బాగుంటుంది. ఇవి కొద్దిగా సన్నగా ఉన్నాయి కాబట్టి నేను ఇంకా దీంతో అయితే ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసినా సరే మనకి పొడి పొడిగా అరటికాయ అంటుకోకుండా చాలా బాగా వస్తాయి. ముద్ద కాకుండా రావాలంటే ఏం లేదండి, అరటికాయలు చెక్కు తీసేసుకొని కట్ చేసుకొని నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసేసి ఆ ముక్కలు అందులో వేసి కనీసం 15 to 20 minutes అలా వదిలేసేయండి. అప్పుడు మనకి వేపుడు చేసుకునేటప్పుడు ముక్క అంటుకోకుండా ఉంటుంది. మనం ఏంటంటే కట్ చేసి వెంబడే నీళ్ళలో వేసేసుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మనకి ముద్ద ముద్దగా వచ్చేస్తుంది. అరటికాయ తొందరగా ఉడుకుతుంది కదా, ముద్దలాగా అయిపోతుంది. కాయను అప్పుడప్పుడు అలా తిప్పుతూ ఉన్నామంటే మనకి చుట్టూ అంతా లోపలంతా కూడా బాగా కాలుతుంది. ఒకే దగ్గర పెట్టకుండా సిమ్లో ఉంచేసి అంతా చుట్టూ బాగా కాలేటట్టు పెట్టుకోవాలి. మనం టచ్ చేస్తే మెత్తగా ఉంటుంది కాయ, అప్పుడు మనకి ఉడికినట్టు. కత్తి కానీ స్పూన్ కానీ తీసుకొని అలా జస్ట్ గుచ్చారనుకోండి మెత్తగా వెళ్ళిపోతుంది లోపలికి. ఇది చల్లారుతుందని పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే అరటికాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఈరోజు పచ్చి పులుసు అరటికాయ ఫ్రై. నాకైతే ఒక విషయం అర్థం కావట్లేదండి. యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, నెగిటివ్గా మాట్లాడితే, నెగిటివ్గా ఎవరి గురించి అన్న చెప్పడం కానీ చేయడం కానీ చేస్తే మాత్రం వ్యూస్ 100K 120K 130K ఇంకా ఎమ్ముల్లో కూడా వెళ్ళిపోతాయి. కానీ పాజిటివ్గా చేసి మంచిగా చెప్పి మాట్లాడే వాళ్ళకి వ్యూస్ అయితే అసలు రావటమే లేదు. చాలా ఛానల్స్ చూశాను నేను. మనం మంచిగా మాట్లాడతా వాళ్ళ ఓన్ వీడియోస్ షేర్ చేసుకుంటా చక్కగా తీసే వీడియోలకైతే వ్యూసే రావటం లేదు. ఒకరి గురించి కామెంట్ చేయడము, ఒకరి గురించి నెగిటివ్గా మాట్లాడటము, ఏదన్నా అంటము, ఇలా చేసి థంబ్నెయిల్ మీద కూడా అలాగే పెట్టడమో చేస్తే మాత్రం గంట తిరిగే లోపే వ్యూస్ 100K వెళ్ళిపోతున్నాయి. నెగిటివ్ అంటే ఇష్టపడే వాళ్ళు ఇంతమంది ఉన్నారా అనిపిస్తుందండి. మనం ఎక్కువగా అలాంటి వీడియోస్ చూడటం, అలాంటి వాయిస్లు వినడం, అలాంటి వాళ్ళతో పరిచయాలు ఇలా ఎక్కువగా ఉంటే ఏంటంటే మన మైండ్ కూడా పాడైపోతుందండి. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మనం ఎప్పుడైనా సరే మంచిగా మాట్లాడాలి, మంచి మాటలు వినాలి, అలాంటి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ కూడా చేయాలి. అప్పుడే మన హెల్త్ బాగుంటుంది, మన బ్రెయిన్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కానీ ఇప్పుడు మాత్రం 90% నెగిటివ్కి ఇచ్చిన వాల్యూ పాజిటివ్కి అసలు ఇవ్వటమే లేదు. వ్యూస్ రావాలి అంటే థంబ్నెయిల్ మీద నెగిటివ్గా ఏదన్నా కొటేషన్ లాంటిది, పిక్చర్ లాంటిది ఏదన్నా పెడితే మాత్రం బాగా వస్తాయి వ్యూస్. దానికోసం అయితే నేను వీడియోస్ అస్సలు చేయలేనండి, చెయ్యను కూడా. నేను పాజిటివ్గా అంటే నేనేం చేస్తాను, మా ఇంట్లో వంటలు ఏం చేసుకుంటాను, పిల్లలతో ఎలా ఉంటాను, ఇది మాత్రమే వీడియో తీస్తాను. వ్యూస్ ఎన్ని వచ్చినా పర్వాలేదు, వచ్చిన కొంచెమైనా నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది. నాకు చెప్పాలనిపించింది చెప్పానండి ఈ వీడియోలో అయితే. ఎవరైనా తప్పుగా భావిస్తే సారీ అండి. ఇప్పుడైతే అరటికాయ ఫ్రై చేసేదానికి వేసాను. దాన్ని మూత పెట్టకుండా కుక్ చేసుకున్నాం అనుకోండి బాగా ఫ్రై అవుతాయి. సిమ్లో పెట్టేసి మూత పెట్టకుండా వదిలేసేయండి. అప్పుడప్పుడు తిప్పుకుంటా, తిప్పేది కూడా గెరిటితో తిప్పుకోకుండా అలా బాండెట్లే అలా పైకి కదిలిచ్చామంటే బాగా కలుస్తుంది. ఇంకా దీంట్లో అయితే కొబ్బరి కారం వేసేసాను. వేపుళ్ళన్నిటిలోకి నేను ఒకే కొబ్బరి కారం వాడతానండి, అదే వాడాను దీంట్లో కూడా. ఆ కొబ్బరి కారం ఎలా చేసుకోవాలి అనేది ఆల్రెడీ వీడియో అయితే షేర్ చేశాను. ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, ఉప్పు, వెల్లుల్లి మిక్సీకి వేసి ఒక సీసాలో పెట్టుకుంటాను. ఒక వేపుళ్ళన్నిటికీ అదే వాడతాను. ఇప్పుడైతే మామిడికాయ కూడా చల్లారిపోయింది కాబట్టి దీంతో అయితే పచ్చి పులుసు చేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసేసి ఓ బౌల్లో వేసేసుకున్నాను. మామిడికాయ కూడా చల్లారిపోయింది కదా, మనకి ఈ పైన చెక్కు అనేది అరటికాయ, అది అరటిపండు చెక్కు ఎలా వస్తుంది అలా వచ్చేస్తుంది. ఈజీగా తీసేసుకోవచ్చు. చూడండి అసలు ఎంత సింపుల్గా వచ్చేస్తుందో. కాల్చి చేసింది బాగుంటుందండి మామిడికాయ. దీంతో జామ్ కూడా చేసుకోవచ్చు సేమ్ ఇలాగే. ఇలాగా కాల్చేసి కాయని దాంట్లో గుజ్జు వస్తుంది కదా, దాంట్లో బెల్లం వేసేసి, బెల్లం కానీ చక్కెర కానీ ఏదైనా వేసేసి మంట సిమ్లో పెట్టి మనం కలుపుతూ ఉన్నాం అనుకోండి దగ్గరికి వచ్చేస్తుంది. అది తీగా పుల్ల పుల్లగా భలే ఉంటుందండి జాము. ఈసారి ఆ వీడియో కూడా తీసి షేర్ చేస్తాను.
ఈరోజు ఇది తీస్తుంటే మా అమ్మాయి వచ్చి అడిగింది, మా జామ్ చేయి, చాలా రోజులు అయిపోయింది. ఇంతకుముందు చేశానండి, భలే ఉంటుంది అది. బ్రెడ్లోకి చపాతీల్లోకి చుట్టుకొని తినేదానికి బాగుంటుంది. రేపు మామిడికాయ తెప్పించుకోవాలి కదా, ఎట్లాగో ఉగాది కోసం, ఉగాది పచ్చడి చేసేదానికి ఒక 2 కాయలు ఎక్స్ట్రా తెప్పించుకుంటే జామ్ కూడా చేసుకోవచ్చు. అది కూడా చేసి వీడియో అయితే పెడతాను. అసలు ఎంత మెత్తగా మెదిగిందంటే మనకి, అదే కాలిందంటే లోపల కూడా చూడండి, అలా టచ్ చేస్తే మన ఆలు ఉడకపెట్టి చేతితో మ్యాష్ చేస్తే ఎలా వస్తుంది మెత్తగా, అలా వచ్చేస్తుంది. ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసాను కదా, ఈ మామిడి పండు కూడా వేసేసుకొని, మామిడి పండు కాదు, మామిడికాయ కూడా వేసేసుకొని ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపామంటే ఆ పచ్చిమిరపకాయల్లో ఉండే ఘాటు, ఇంకా ఈ మామిడికాయ పులుపు అంతా కూడా చక్కగా కలిసిపోతాయి. ఇంకా దీంట్లో రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు, కొంచెం అంత పసుపు కూడా వేస్తున్నాను నేను. పసుపు వేయక్కర్లేదు, నేనైతే కొద్దిగా పసుపు వేస్తున్నాను కలర్ వస్తుందని. కొద్దిగంత బెల్లం కొద్దిగా ఎక్కువగానే పడుతుంది పచ్చిపులుసుకి. దండి ఒక నిమ్మకాయ సైజు అంతా బెల్లము. ఇదైతే ఆప్షన్ అండి, కొత్తిమీర వేసుకోవచ్చు లేదంటే లేదు. నాకు కొత్తిమీర ఫ్లేవర్ అంటే ఇష్టం కాబట్టి నేను కొద్దిగా కొత్తిమీర కూడా ఇలా కట్ చేసేసి వేసుకున్నాను. దీంట్లో కొంచెం వాటర్ వేసేసుకొని కలుపుకుంటే మన పచ్చిపులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇది చేసి మధ్యాహ్నం అన్నంలోకి పెడితే మా అమ్మ ఏముందో తెలుసా, మమ్మీ ఇది పానీపూరిలో వాటర్ ఉంటుంది కదా, మనకి పానీపూరిలో వేసిస్తారు కదా, అలా ఉంది ఇది సేమ్ టేస్ట్ అన్నారు. కాకపోతే దాంట్లో ఉల్లిపాయలు కొత్తిమీర అవి వేయరు వాళ్ళు. మనం ఏంటంటే ఉల్లిపాయలు కొత్తిమీర అవన్నీ వేస్తాం కదా. పచ్చి పులుసునే మార్చేసి పానీపూరి వాటర్ లాగా తయారు చేసేసారు. పానీపూరిలో చింతపండుతో చేస్తారు. ఈసారి మనం వెరైటీగా మామిడి పండు గుజ్జుతో కూడా ట్రై చేద్దాం. మా అమ్మాయి అన్న తర్వాత నాకు గుర్తొచ్చింది, అట్లా ఎందుకు ట్రై చేయకూడదు అని. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, కాయలు వస్తూ ఉంటాయి. మామిడికాయ కాల్చి గుజ్జు తీసి మెత్తగా వడకట్టేసి దాంట్లో వాటర్ పోసేసి మనం పానీలాగా తయారు చేద్దాం. ఈసారి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. చిక్కగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం వాటర్ వేసుకోండి. మా ఇంట్లో కొద్దిగా పప్పుచారులాగా అంటే పలచగా మేము ఇలాగే చేసుకుంటాం. పచ్చిపులుసు అంటే కొద్దిగా వాటర్ ఎక్కువగానే ఉంటాయి. వేసేసి కలిపి పక్కన పెట్టేస్తే మనం వేసిన ఉప్పు బెల్లము అన్నీ కూడా కరిగి దాంట్లో కలుస్తాయి. అంతే, సింపుల్గా టేస్టీగా మామిడికాయ పచ్చిపులుసు అయితే రెడీ అయిపోయింది. రేపు ఎలాగో మామిడికాయలు తెప్పించుకుంటారు కదా, ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా సాయంత్రం అయితే ఇంకేం పని లేదు, అందుకని చెప్పేసి దోశపిండి ఉంది, దోశలు పోసిద్దాం అనుకున్నా. కానీ వీళ్ళు బొరుగులు ఉప్మా చేయమన్నారు. బొరుగులు ఉప్మా చేయాలంటే ఇంకా టైం ఉంది, వీళ్ళు అప్పుడే రారు టిఫిన్లకి. అందుకని అయితే కొంచెం మేగడ ఉందని చెప్పేసి ఇలా నెయ్యి చేసుకునేదానికి చిలుక్కుంటూ ఉన్నాను. మా వాడైతే రాసుకుంటున్నాడు, నేను టీవీ చూస్తా ఇదైతే చిలుకుతూ ఉన్నాను. ఒక్కొక్కసారి మిక్సీకి వేస్తాను టైం ఉన్నప్పుడు, ఇంకేం ఖాళీగానే ఉన్నా కదా అని చెప్పి కూర్చొని నిదానంగా చిలుక్కొని ఇలా వెన్న అయితే కరగబెట్టుకుంటున్నాను. ఈ ఎండలకి పాలు కొంచెం ఎక్కువగానే తెప్పించుకుంటున్నాం కాబట్టి నెయ్యి బాగానే వస్తుంది. మొన్న చలికాలం అయితే అసలు పాలు చాలా తక్కువ తెప్పించానండి, అసలు నెయ్యే లేదు. ఒక 15 రోజులైతే ఇంట్లో నెయ్యే లేదు. ఇంకా బయట నుంచి తెప్పించుకుంటే అదేమో నచ్చలేదు నాకు. ఇప్పుడు ఏంటంటే ఇంకా పెరుగు మజ్జిగ ఎక్కువ వాడతాం కదా, పాలు డైలీ తెప్పించుకుంటాను. కేంద్రం కాడి నుంచి తెప్పించుకుంటాం కాబట్టి మీగడ బాగా కడుతుందండి. అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వారానికి ఒకసారి చిలికి నెయ్యి తీసి పెట్టుకుంటా. నేను నా బర్త్డేకి మా అమ్మాయి నాకైతే మొక్కలు తెచ్చిచ్చిందండి. పూల మొక్క ఒకటి, ఇండోర్ ప్లాంట్ ఒకటి తెచ్చిచ్చింది. రోజా చెట్టు తెలుసు, దీని పేరు ఏంది అంటే దాని పేరు తెలియదంట, అది బాగుందని తీసుకొచ్చింది. మీలో ఎవరికన్నా దీని పేరు తెలిస్తే కొంచెం చెప్పండి నాకు కూడా. బర్త్డే గిఫ్ట్ అంట. నాకు మొక్కలు, పూల మొక్కలు కానీ ఇలాంటి ఏవైనా సరే, పూల మొక్కలనే కాదు ఏ మొక్కలైనా సరే బాగా పచ్చగా ఉంటే చాలా ఇష్టం అండి. ఇంకేం తెచ్చిచ్చినా అంత నచ్చదు, కానీ మొక్కలు తెచ్చిస్తే మాత్రం చాలు నాకు. నా కూతురు గుర్తు పెట్టుకొని పొద్దున్నే విషెస్ చెప్పి నా కోసం ఇలా 2 పూల మొక్కలు తెచ్చిచ్చింది. మమ్మీ హ్యాపీ బర్త్డే అని చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు ఏం కొని వెళ్ళా, గుర్తు పెట్టుకొని చెప్తే చాలు మనకి. పొద్దునెప్పుడో తెచ్చిచ్చిందండి. ఇంకా సాయంత్రం కుదిరింది వీడియో తీసేదానికి, అందుకని సాయంత్రం తీశాను. పెద్దగా చీకట్లో పెద్దగా కనిపించట్లేదు కదా. ఎలా ఉంది మా అమ్మాయి నాకు ఇచ్చిన గిఫ్ట్? నాకైతే చాలా బాగా నచ్చిందండి. నాకు పూల మొక్కలు అంటే ఇష్టం అని చెప్పా కాబట్టి ఇంకా మొక్కలు ఏవి ఇచ్చినా నచ్చుతాయి నాకు. దండి వెన్న పొయ్యి మీద పెట్టేశాను కదా, నెయ్యి అయితే రెడీ అయిపోయింది. వాసన వస్తుందండి మీకు కూడా? నాకైతే భలే వస్తుందండి వాసన. మీకు కూడా వస్తుందా? మా అమ్మ ఫోన్ చేస్తే ఏం చేస్తున్నావు అమ్మ అంటే, మా వంట చేస్తున్నా అంటే, అదే వాసన వస్తుంది అని చెప్పొద్ది. అందుకని నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు కూడా వాసన వస్తుందా అని. నెయ్యి కరగబెట్టేసి పక్కన పెట్టేశాను. ఇంకా నైట్కి అయితే బొరుగులు ఉప్మా చేస్తున్నాను. ఈసారి బొరుగులు ఉప్మా టమాటాలతో చేశానండి. ఒక్కొక్కసారి చింతపండు, ఒక్కోసారి నిమ్మకాయ, ఒక్కోసారి టమోటా, ఇలా ఏది కుదిరితే చేస్తాను.
ఇప్పుడు టమాటాలు కాస్ట్ తక్కువ, మంచి కాయలు వస్తున్నాయి కదా, పండు కాయలు, వాటితో చేశాను. వాయిస్ పెడుతుంటే పక్కింట్లో కుక్క అరస్తనే ఉంది, ఆపుదామంటే కుదరటం లేదు. రోజు ఏదో ఒక డిస్టర్బెన్స్ అండి వాయిస్ పెట్టాలంటే. తలుపులన్నీ వేసుకున్నా సరే డిస్టర్బెన్స్ అయితే వస్తూనే ఉంటుంది. నా రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.